के ऊपर मनुष्य को परेशानियां क्यों लेके आता है। మానవుడు తెలుసుకుని దేవుని వైపు తిరుగుతాడని. तो इन बातों से अपना आप को पहचान कर परमेश्वर की ओर फेरेगा बोल के, అది దేవుని ఆశ. ये परमेश्वर की आशा है। మానవుడి పట్ల इंसान के प्रति దేవుని ఆశ ఏంటంటే परमेश्वर की आशा क्या है, నా వైపు తిరుగుతాడు ये అని. मेरे और फिरेगा बोल के। అట్లానే इसी प्रकार భూమి మీద కొన్నిసార్లు మరి ఎన్నో సమస్యలు శోధనలు విపత్తులు వస్తూ ఉంటాయి. इस धरती में हमें कई बार कई समस्या परेशानी और विपत्ति आती रहती है। మరి ఈ కరోనా కాలంలో నిజంగా దేవుడు మరి మనల్ని అందరిని కాపాడాడు. इस कोरोना काल में प्रभु ने सच्ची में हम सबको बचाया है। నేనేమంటానంటే मैं क्या कहता हूँ, ఈ కరోనా నుంచి బయటపడ్డాం మనం. इस कोरोना से तो हम बाहर आ गए हैं, ఎవరికి కూడా కరోనాకు ముందున్న పాత స్వభావాలు ఉండకూడదు. इसलिए किसी के पास भी इस कोरोना से पहले जो पुराना स्वभाव है वो नहीं रहना चाहिए। పాత స్వభావాలు ఉండకూడదు. पुराने स्वभाव नहीं रहनी चाहिए కరోనాకు ముందున్నది जो कोरोना से पहले है। దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా ఉన్నాయి. तो परमेश्वर का उद्देश्य का विरुद्ध जो विषय है, మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో खास करके हम मसीहों में మళ్ళీ అదే బుద్ధులు ఉండి అనుకోండి. वही पहले जैसे लक्षण है, तो దేవుడు అంటాడు, परमेश्वर कहेगा అరే నేను ఇంత భయంకరమైన విపత్తి పంపించినా వీళ్ళు ఇంకా మారలేదే, इतना भयानक विपत्ति को छोड़ भी दिया तो भी ये लोग और भी नहीं ఇంకా सुधरा, వీళ్ళలో మార్పు రాలేదు. और भी इनके अंदर बदलावट नहीं మళ్ళీ आया। అయ్యే పాత స్వభావం, वही फिर से वही पुराना మళ్ళీ स्वभाव అయ్యే से, ఆలోచన. वही पुराने सोच है इनके ఇలా पास। జాగ్రత్తగా నండి. प्रियो ध्यान से सुनो। కాబట్టి इसलिए దేవుడు మనకి ఇప్పుడు మంచి బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. प्रभु ने अभी हम सबको बड़ी बल दिया है, अपनी शक्ति दिया మనం है। ప్రభువులో ఎదగాలి, हम प्रभु में बढ़ना है, ప్రభు కార్యాల్లో प्रभु ఎదగాలి. की कार्यों में बढ़ना है। ప్రియులారా, प्रियो మనం గనక మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఆ యొక్క మంచి మాట రాశాడు. पौलुस जो फिलिप्पियों की पत्रिका लिखा है उसमें एक अच्छी बात को हम देखेंगे। 4వ అధ్యాయము 4 अध्याय 13వ వచనంలో 13वें वचन में, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. जो मुझे सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। ఏమంటున్నాడు? क्या कहता है? నన్ను బలపరచు వాని యందు मुझे जो सामर्थ देता है నేను అన్ని చేయగలను. मैं सब कुछ कर सकता हूँ। అందుకనే इसलिए అయ్యా నన్ను బలపరచు, प्रभु मुझे सामर्थ दो। నన్ను బలపరిస్తే मुझे सामर्थ देने से నేను నీకు అన్ని చేస్తాను, मैं आपके लिए सब कुछ कर నేను पाऊंगा, నీకు ఉపయోగంగా मैं ఉంటాను. आपको इस्तेमाल में आऊंगा। నన్ను వాడుకో ప్రభు, मुझे इस्तेमाल करो प्रभु जी, నీకు ఉపయోగంగా ఉంటాను. मैं आपका काम के लिए आऊंगा प्रभु। కాబట్టి इसलिए ఇలాంటి ఆశ కలిగి మనం ఉన్నాం इस అనుకో, प्रकार की आशा से हम रहेंगे దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. तो जरूर परमेश्वर आपको ऊंचा स्थान में रखेगा। మనకున్న సమస్య నుంచి మనం బయటకు हमारी समस्याओं से हमें बाहर निकालेगा, మనకున్న ఆటంకాల నుంచి బయటకు हमारे लिए जो रुकावट है उससे भी हमें बाहर निकालेगा। మనల్ని మంచి ఆనందమైనటువంటి ఆశీస్సులతో నింపుతాడు. हमें बड़ी अच्छी आनंद के साथ आशीर्वादों से भर देगा। దీనికి నేను మీకు పాత నిబంధనలో ఒక మంచి సంఘటన చెప్తాను. इस विषय को लेकर पुराने में एक घटना बताऊंगा। రండి, आइए న్యాయాధిపతులు न्यायों की पुस्तक 6వ అధ్యాయము 6वीं अध्याय 1 నుంచి 16 వరకు చూస్తే 1 से लेकर 16 तक देखेंगे। మీరు జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। 1 నుంచి 16 వరకు. 1 से लेकर 16 तक। ప్రియులారా, प्रियो అక్కడ గిద్యోను కనపడతాడు మనకు. वहां पे गिदोन दिखा देता है, గిద్యోను కనపడతాడు మనకి. गिदोन दिखाई देता है। గిద్యోను ఒక ఆ చెట్టు కింద కూర్చొని ఆయన ఒంటరిగా ఆ ఏదో తన వ్యవసాయం యొక్క పనిని ఏదో తనకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరుచినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. गिदोन जो अकेला एक पेड़ के नीचे बैठकर अपने आहार को तैयार कर रहे करके कुछ यहाँ लिखा हुआ है। కాబట్టి మరి గిద్యోను దగ్గరికి దేవుడు ఒక దూతను పంపాడు. तो परमेश्वर ने गिदोन के पास एक दूत को भेजा है। ఆ దేశంలో ఎంతో మంది ఉండొచ్చు, उन दिनों में उस देश में बड़े सारे लोग हो सकते थे, కానీ గిద్యోను దగ్గరికే ఎందుకు పంపాడు? केवल गिदोन के पास ही क्यों भेजा गया జాగ్రత్తగా है? వినండి. ध्यान से सुनना। ఈ రోజు ఈ సందర్భం మనకు ఏమి నేర్పుతుందో, ये संदर्भ हमें क्या सिखाता है, మనం ఏమి నేర్చుకోవాలి, हम क्या सीखना चाहिए, రోజు ఏమి నేర్చుకుంటున్నాం, रोज हमें क्या उनसे क्या सीखते हैं, నేర్చుకున్నది మనం అమలు చేస్తున్నామా లేదా, क्या जो कुछ हम सीखते हैं उसको अमल ఇది करते కూడా हैं, మనం పరీక్షించుకోవాలి. इसको भी हमें परखना होगा। నేను నేర్చుకున్నది मैंने जो सीखा నేను అమలు हूं, చేస్తున్నాను నా मैं జీవితం, अमल कर रहा हूँ कि नहीं कर रहा हूँ, దేవుడు సంతోషిస్తాడు. तभी परमेश्वर खुश होगा, సంతోషిస్తాడు. खुश होगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ చూడండి, यहाँ देखिए 6 మరి 2:3 గనక మనం చూస్తే 6वीं अध्याय 2 और 3 वचन को हम देखेंगे तो 6వ అధ్యాయము 6वीं अध्याय 2-3 2 और 3 वचन। మిద్యానీయుల చెయ్య ఇజ్రాయేలుల మీద హెచ్చాయును గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోను వాగులలోను గుహలలోను దుర్గములలోను తమకు సిద్ధపరచుకొనిరి। और मिद्यानी इजरायलियों पर प्रबल हो गए। मिद्यानियों की डर के मारे इजरायलियों ने पहाड़ों के गहरे गड्ढों
और गुफाओं और किलों को अपने निवास बना लिए। ఎందుకంత ఎంత భయంకరమైన శోధన వచ్చిందో చూడండి. देखिए उनको कितना भयानक परेशानी आ गई है। అసలు ఇజ్రాయేల్ ఎవరండి? इजरायली कौन है? దేవుని ఎన్నుకున్న బిడ్డలు, तो परमेश्वर का चुना हुआ लोग है, ఆశీర్వదించగలిగిన బిడ్డలు, आशीर्वाद पाए हुए लोग हैं, బలమైనటువంటి జనులు, वो बड़ी सामर्थ्य लोग हैं బలమైనటువంటి జనులు. और बड़ी सामर्थ्य लोग हैं। 3వ వచనం చదివితే, तीसरा वचन पढ़ेंगे तो 3వ వచనంలో ఇజ్రాయేలులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారంట. जब जब इजरायली बीज बोते तब तब मिद्यानी और अमालेकी और पूर्वी लोग उनके विरुद्ध चढ़ाई करके अज्जा तक छावनी डाल डालकर भूमि की उपज नष्ट कर डालते थे। జాగ్రత్తగా గనండి. ध्यान से सुनिए, మిద్యానీయులు ఒక్కరే ఇజ్రాయేలును లొంగ తీసుకోలేరు. मिद्यानी अकेली इजरायलियों के ऊपर आक्रमण नहीं कर सकते, అందుకని इसलिए వాళ్ళు అమాలేకుల్ని మరి ఇతర తూర్పు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు సాయం రమ్మని కోరుకున్నారు. वो लोग अमालेकी को और पूरब की दिशा में जो है उन लोगों को भी अपना मदद के लिए बुलाए हैं, సాయం రమ్మని కోరుకున్నారు. मदद के लिए पुकारे हैं। ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటను మనం గమనించాలి. यहाँ यीशु मसीह ने जो कहा है उस बात को हम देखें, అన్యజనులు ఎంత చాతుర్యంగా ఎంత చాకచాక్యంగా పనిచేస్తున్నారో చూడని చెప్పాడు ఒక చోట. एक जगह बताया गया कि अन्य जाति कितना चतुराई से काम करते हैं, देखो बोला। మరి మనం దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? तो फिर हम परमेश्वर का ज्ञान रखने वाले हमें कैसे ఇక్కడ रहना యేసుప్రభు चाहिए? చెప్పిన మాట మనకు గుర్తు రావాలి. यहाँ पे यीशु मसीह ने जो बात कहा वो याद आना चाहिए। ఎవరన్నా ఒక దేశాన్ని మీద యుద్ధంకి వెళ్ళాలంటే अगर कोई किसी देश में युद्ध करने के लिए जाना ముందు चाहता है, చూసుకుంటాడంట, पहले वो अपना लेखा लेगा, మేము వెళ్ళి వాళ్ళని గెలవగలమా? क्या मैं जाके उन पर जीत हासिल कर మిద్యానీయులు सकूंगा? అదే చూసుకున్నారు. मिद्यानी भी इसी तरह देख लिए, మనం ఒక్కడం గెలవలేం, हम अकेले जीत नहीं మనం सकते, గెలవలేం. हम जीत नहीं सकते। అందుకని इसलिए అమాలేకులను కూర్చుకున్నారు, अमालेकियों को साथ लिया మరి ఇతర తూర్పు ప్రాంతాలను और కూర్చుకున్నారు. पूर्व दिशा के लोगों को भी इकट्ठा कर लिए, మంచి శత్రువుగా చాకచాక్యంగా. बड़ी चतुराई के साथ। అలానే इसी प्रकार మనం కూడా हम भी, ఇతర శత్రువును మనం ఎట్లా ఓడించాలో మనం జాగ్రత్తగా గమనించాలి. तो हमारे शत्रु को हमें कैसा हराना है हम बड़ी ध्यान से వాడు देखना మన है। మీద ఆక్రమణ చేస్తాడు, तो हमारे ऊपर आक्रमण करना మన चाहता है, లోకంలో తీసుకెళ్ళాలని हमें చూస్తాడు, संसार में ले जाना चाहता है, మన ద్వారా हमारे చెడ్డ పనులు చేయాలని हमारे చూస్తాడు. द्वारा बुरा काम करवाना चाहता है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించాలి. ध्यान से देखना, అదే కాదు, इतना ही नहीं, అసలు వాళ్ళు వీళ్ళ మీదకి రావటానికి కారణం ఏంటి తెలుసా? वो विद्यानी इनके ऊपर आने का कारण क्या है पता है? ఏంటంటే क्या है कि ఇజ్రాయేల్ యొక్క పాపాల మూలంగా దేవుడు అసలు వాళ్ళకి వ్యతిరేకమైపోయాడు. तो सबसे पहले इजरायलियों की पापों की वजह से परमेश्वर ही उनका विरुद्ध हो गया। ఆయన పాపాన్ని చూసి ఓర్చుకునే దేవుడు కాదు. परमेश्वर तो पापों को देखकर सहने वाला नहीं है, ఆయనకి పక్షపాతం లేదు. उनका तो कोई पक्षपात नहीं है। ఇజ్రాయేలు ఎన్నుకున్న ప్రజలే, इजराइल तो चुने हुए ये लोग हैं, వాగ్దాన ప్రజలే, वाचक ही लोग हैं, కానీ వాళ్ళల్లో పాపం ఉంది, लेकिन उनके अंदर पाप दिखाई दे, వాళ్ళల్లో పాపం ఉంది. उनके अंदर पाप दिखाई दे। అందుకని इसलिए దేవుడు ఇజ్రాయేలు పాపానికి వ్యతిరేకంగా ఉన్నాడు. इसलिए परमेश्वर इजराइल को पापों का विरुद्ध काम कर మీరు रहा है। 1వ వచనం చదివితే पहले वचन पढ़ने के तो 1వ వచనం 6వ వచనం 6वें अध्याय पहले वचन पढ़ने से న్యాయాధిపతులు, न्यायों का पुस्तक, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారు మిద్యానీయులకు అప్పగించెను అని రాయబడి ఉంది. तब इजरायलियों ने यहोवा की दृष्टि में बुरा किया, इसलिए यहोवा ने उन्हें मिद्यानियों के वश में 7 वर्ष कर रखा। ఎవరంట? कौन ఎవరు? कौन? దేవుడే. परमेश्वर ने ही, దేవుడే వాళ్ళని లేపాడు. परमेश्वर ने ही इनका विरुद्ध उनको उठाया। మనం దేవునికి గనక కరెక్ట్ గా లొంగి ఉంటే, अगर हम परमेश्वर के सामने अच्छी तरह झुक के रहेंगे तो ఇష్టంగా ఉంటే उनका पसंद के अनुसार रहेगा మన तो, మీదకు వచ్చే వాటిని కూడా రాకుండా దేవుడు తొలగిస్తాడు. तो हमारे ऊपर जो भी विरुद्ध आने वाला है उसको भी हटा देगा మనం परमेश्वर। దేవునికి గనక విరుద్ధంగా ఉంటే अगर हम परमेश्वर का विरुद्ध रहेगा तो పక్కన లేదో మన పైన పడతాయి जो వచ్చి. बगल में जाने वाला भी हमारे ऊपर आ जाएगा। ఇది మనం గమనించాలి, इस बात को हमें पहचानना है, జాగ్రత్తగా గమనించిన ध्यान పిల్లలు. से पहचानना है प्रियो। అందుకనే इसलिए ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనం చూస్తే, चौथी वचन देखेगा तो వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని ఇజ్రాయేలు కొండనీయలేదు. और इजराइल के ने ना तो कुछ भोजन वस्तु और ना भेड़ बकरी और ना गाय बैल और ना गधे छोड़ते थे, क्योंकि वे अपने पशु और डेरों के लिए हुई चढ़ाई करते और टिड्डियों के दल के समान बहुत आते थे। ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है, ఎలా వస్తున్నారంట? कैसे आ रहे? మిడతల దండులాగా. टिड्डियों के दल की तरह आ रहे। మిడతల లక్షణం చెప్పండి ఏంటో? टिड्डियों का लक्षण बताइए क्या है? మిడతలు ఏం చేస్తాయి? टिड्डियां क्या करते हैं? చక్కగా పండిన పంటని వెళ్ళి వాలి ఆ పచ్చదనం అంతా తీసేస్తాయి. तो अच्छी तरह जो फसल होती है तो जाके
उनके ऊपर बैठ जाते हैं और सारे पत्तों का हरियाली को खत्म कर देते అక్కడ हैं, వెండింప చేస్తాయి, सारा सूखा देता है, ఎండింప చేస్తాయి. सारा फसल को జాగ్రత్తగా రండి सुखाती है। వాక్యం. ध्यान से सुनिए वचन को। అందుకే ఇక్కడ అన్నాడు इसलिए कहता है మిడతల దండు అంటే टिड्डियों के दल मतलब నేల పచ్చదనాన్ని పూర్తిగా తీసివేసి బోడిగా చేసేస్తున్నాయి అంత అలాగా ఆ ఇజ్రాయేల్ పొలాలన్నిటిని కూడా. इजराइल के खेतों की हरियाली को पूरी तरह खत्म करके राख बना के रख रही है। ఎలా వాళ్ళు మిడతలు చూడండి, అక్కడ 3వ వచనం మిడతల దండంత విస్తారంగా వచ్చి అంటున్నాడు. तो ये कहता है टिड्डियों के दल के समान बहुत आते थे करके 5 వాళ్ళ గొర్రెలను గాని ఎద్దులను గాని గాడిదలను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయెల్ ఉండకుండా చేసేస్తున్నారు. तो 3-4 में लिखा है कि उनके भेड़ बकरियां और गधा बैल सब चीजों को नहीं, मतलब इनके लिए नहीं बचा रहे थे। వీళ్ళు అర్థమవుతుందా समझ में आ रहे ఎందుకు అలా అయ్యారు వాళ్ళు? क्यों ऐसा हो गया? లోబడిన జనాంగం. क्योंकि लोग नहीं झुक रहे थे इजराइल, అందుకే అంటున్నాడు इसलिए कहता है వాళ్ళు దేవుని దృష్టికి దోషులయ్యారు. ये परमेश्वर की यहोवा की दृष्टि में बुरा बन गए। దేవుని దృష్టికి దోషులయ్యారు కాబట్టి परमेश्वर की नजर में बुरा बन चुके हैं, వాళ్ళని इसलिए శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నారు. तो शत्रु उनके ऊपर आ रहे थे, దేవుడే వ్యతిరేకమైపోయాడు. परमेश्वर ही उनका विरुद्ध हो गया। కాబట్టి పిల్లారా इसलिए प्रियो 6వ వచనం గనుక మనం చూస్తే 6वें वचन में देखने से 6వ వచనంలో చూడండి, ఆ 6వ వచనంలో దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి, ఇజ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. और मिद्यानी के कारण इजरायली बड़ी दुर्दशा में पड़ गए, तब इजरायलियों ने यहोवा की दुआई दी। అర్థమైందా? देखा ఎప్పుడంట कब, ఏమి రాశాడు ఇక్కడ? क्या क्या लिखा है? ఇజ్రాయేలు మిద్యానుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు. तो इजराइल मिद्यानी के कारण बड़ी हीन दशा में पहुंच गए। ఇజ్రాయేలు చేసిన తప్పునే ఈనాడు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. तो हाँ, जैसे उस दिनों में इजराइल ने गलत किया है, आजकल के मसीह भी कर रहे हैं। మనుషులు కూడా తప్పు చేస్తున్నారు. इंसान इसी प्रकार का गलती कर रहे हैं। చూడండి, देखिए ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, कोई सा तकलीफ आ गया, చేయాల్సిన ప్రయత్నాలని చేస్తారు. जो करना चाहिए सारे यत्न करेंगे। అనారోగ్యం వచ్చింది అనుకోండి, बीमारी आ गई, హాస్పిటల్ అని తిరుగుతారు, सारे अस्पताल का चक्कर డాక్టర్లని काटेंगे, తిరుగుతారు, सारे डॉक्टरों के पास డబ్బులని जाएंगे, ఖర్చు पैसा పెడతారు. सारा खत्म करेंगे। కానీ लेकिन అంత అయిపోయినాక सब कुछ खत्म होने के बाद చివరిలో अंत में దేవుని దగ్గరికి వస్తారు. परमेश्वर के पास आते हैं। అట్లానే సేమ్ ఇజ్రాయేల్ కూడా इसी प्रकार इजराइल का भी हालत है। మనుషులు సామాన్యంగా చేసే పని అదే. तो इंसान सहज तौर पर करने वाला काम ही है। చివరికి దేవుణ్ణే వాడుకోవటానికి ఉపాయం వెతుకుతారు. तो अंत में परमेश्वर का इस्तेमाल करने के लिए खोजते हैं। అంతేగాని ఏదన్నా బాధ రాంగలే వెంటనే మోకరించి ప్రార్థన చేయి. ऐसा नहीं करते, जैसे कोई तकलीफ आ गए तो सबसे पहले घुटनों में आके प्रार्थना नहीं करते। అది ప్రాణాపాయమైనకు వచ్చిందా కొంచెం जब तक वो जान का खतरा नहीं बनेगा तब तक वो देखता रहेगा। ముందు నుంచే మనం ప్రార్థన अगर చేసుకుంటాం. सबसे पहले से अगर प्रार्थना में लगे रहेंगे, బాధలు రావని కాదు, तकलीफ नहीं आएंगे बोल के नहीं రోగాలు कहते, రావని ना కాదు. बीमारी आएंगे ఎక్కడ नहीं బైబిల్లో बोलते। చెప్పలా బాధలు बाइबल में तो రోగాలు రావని. कहीं पे भी ऐसा नहीं लिखा ना बीमारी आएगा आपको। వస్తే గాని आए तो हैं, మనం సేఫ్ గా ఉంటాం. हम बचाए जाते हैं, దానిలో అంత బాధ పడము మనం. इतना तकलीफ झेलने नहीं देगा हमें। వస్తాయి బాధలు వస్తాయి, तकलीफ तो రాకుండా. आएंगे आएंगे, కానీ క్రైస్తవుల్లో కొంతమంది लेकिन मसीह में कुछ लोग ఎక్కువ బాధలు పడతారు, ज्यादा तकलीफ उठाते हैं, ఎక్కువ బాధలు పడతారు. ज्यादा तकलीफ उठाते हैं, ఇజ్రాయెల్ లాగా इसी इजराइलियों की तरह। అప్పుడు మొరపెట్టారు, तब जाके दुहाई ఎప్పుడు दी, तब భరించలేని స్థితికి వచ్చారు. जब उनकी दुर्दशा हो गई थी, तब అసలు వాళ్ళు ఎవరు? आखिर वो कौन थे? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, तो परमेश्वर को जानने वाले हैं, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు. परमेश्वर को जानने वाले हैं। అప్పుడు వాళ్ళు చూశారు, तब उन्होंने दुहाई दी, అప్పుడు దేవుని వైపు వచ్చారు. तभी परमेश्वर की ओर फिरा। 7వ వచనం చూస్తే 7वें वचन में देखने से మిద్యానుల వలన బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా అని రాయబడి ఉంది. जब इजरायलियों ने मिद्यानी के कारण यहोवा की दुहाई दी, तब यहोवा ने इजरायली के సరే पास జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, బాధ వచ్చేసింది, बड़ी दुर्दशा आ गई, మొర్ర పెడుతున్నారు. तो दुहाई दे रहे, ఏమి తట్టుకోలేకపోతున్నారు, प्रभु हम बर्दाश्त नहीं कर మాకు पा रहे, ఆహారం లేదు, हमारे लिए भोजन नहीं है, మా పంట పొలాలన్నిటిని పూర్తిగా తొక్కేస్తున్నారు. हमारे फसल को खत्म कर दे रहे, అయ్యా మేము ఏం చెయ్యాలి, प्रभु हम क्या करें, మా వల్ల కావట్లేదు. हमारे बस की नहीं है। విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, मूर्तियों के पास गए, దేవతల దగ్గరికి వెళ్ళారు, देवी देवताओं के पास गए, ఓ మొక్కారు बहुत ही हाथ जोड़े, మొక్కారు. बहुत ही हाथ जोड़ लिए, కానీ ఏ దేవుడు ఏ దేవత ఎంటలేదు. लेकिन कोई ना भगवान ना कोई देवता नहीं सुन रही ఏ है बात। దేవుడు ఏ దేవత ఎంటలేదు. कोई ना भगवान देवता नहीं सुन रही చివరికి ఆడికి थी। వచ్చారు, अंत में कहा చివరికి गया, యెహోవా దేవుని దగ్గరికి వచ్చారు, अंत में यहोवा परमेश्वर के पास आ गया, నిజమైనటువంటి దేవుని దగ్గరికి सच्चे వచ్చారు, जीवित परमेश्वर के पास आ गए, జీవం కలిగిన దేవుని దగ్గరికి जीवित వచ్చారు. परमेश्वर के पास आ गए हैं। ఇలారా प्रियो జాగ్రత్తగా వాక్యం వినండి. ध्यान से वचन सुनिए, మనం జీవన కలిగిన వారి చేతిలో ఉన్నాం. हम जीवित परमेश्वर के हाथ में हैं। 6వ అధ్యాయము 6 अध्याय 8 నుంచి 10 వరకు చూస్తే 8 से लेकर 10 तक देखेंगे तो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना, ఎప్పుడు ఈ ఇజ్రాయేలు మొరపెట్టిన వీళ్ళ కోసం న్యాయాధిపతులను పంపించేవాడు.
जब भी इजरायली पुकारते हैं परमेश्वर से, हमेशा परमेश्वर उनके लिए एक न्याय को खड़ा कर देता है, న్యాయాధిపతులను పంపించేవాడు. न्यायियों को भेजता था। ఆ న్యాయాధిపతులు వచ్చి వాళ్ళ శత్రువుల నుంచి వాళ్ళని కాపాడేవాడు. वो न्यायी आके उनकी शत्रुओं से उनको बचाते थे। ఈసారి इस बार ఇక్కడ 8 నుంచి 10 వరకు గనుక మనం చదివితే यहाँ 8 से लेकर 10 तक पढ़ने से ఇక్కడ ఆ న్యాయాధిపతులు పంపల ముందు यहाँ पे न्यायियों को नहीं भेजा, ఒక पहले ప్రవక్తను పంపాడు. एक नबी को भेजा है। నాయకుడిని ఇవ్వలేదు, उनके लिए नायक को नहीं दिया, ప్రవక్తను పంపాడు. उनके लिए एक नबी को दिया है। చూడండి देखिए 8వ వచనం నుంచి చదివితే 10వ వచనం వరకు 8 से लेकर 10 तक पढ़ेंगे तो ఇక్కడ చూడండి, देखिए యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవుచున్నది ఏమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో మిమ్మల్ని తోడుకుని వచ్చిందని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చితిని. तब यहोवा ने इस्राएल के पास एक नबी भेजा, जिसने उनसे कहा, इस्राएल का परमेश्वर यहोवा यो कहता है, मैं तुमको मिस्र में से ले आया और दासत्व के घर से निकाल ले आया, और मैंने तुमको मिस्रियों के हाथ से, वरन जितने तुम पर अंधेर करते थे उन सबों के हाथ से छुड़ाया, और उनको तुम्हारे सामने से बरबस निकालकर उनका देश तुझे दे दिया। చూడండి ప్రవక్త ఏం చెప్తున్నాడు. नबी देखिए क्या వీళ్ళు कहता है। మొరపెట్టిన వెంటనే న్యాయాధిపతిగా ఒక వ్యక్తిని పంపించాలి, ఒక నాయకుడిని పంపించలా. जैसे ये लोग पुकारते तो न्याय स्तर पर एक अधिकारी को नहीं भेजा, అంటే ముందులాగా పంపించలా. जैसे पहले जैसे भेजते थे ऐसा नहीं भेजा। ఇప్పుడు ఒక ప్రవక్తను పంపించి अभी एक హెచ్చరిస్తున్నాడు. नबी को भेजकर सावधान कर रहे, మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. तुम्हारा परमेश्वर यहोवा मैं ही हूँ, నేనే, నా వైపు तो చూడండి. मैं हूँ, मेरे वो కానీ వీళ్ళు చేసిన తప్పేంటి? लेकिन उन्होंने क्या गलत किया है? దేవతల వైపు దెయ్యాల వైపు చూశారు. इन्होंने देवता की ओर, शैतान की ओर देखा है। 10వ వచనం, 10वीं वचन, మీరు అమ్మోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. और मैंने तुमसे कहा, तुम्हारा परमेश्वर यहोवा हूँ। एमोरी लोग जिनके देश में तुम रहते हो, ఆ, उनके देवताओं का भय ना मानना, हाँ। परंतु तुमने मेरा कहना नहीं माना। అన్ని జనుల దేశంలో ఉన్నారు. ये अन्य जाति के देश में है। ఏం చేశారు వీళ్ళు? क्या किया इन्होंने? వాళ్ళ దేవతలకు మొక్కటం, उन्हीं की देवता उनको हाथ जोड़ना शुरू कर दिया, జీవం కలిగిన దేవుని వదిలిపెట్టారు. जीत परमेश्वर को छोड़ दिए हैं। అందుకని దేవుడు ఏమన్నాడు, इसलिए परमेश्वर क्या कहता है, మీరు భయపడబాకండి, आप डरो मत, మీరు आप భయపడబాకండి, डरो मत, ఆ దేవతలకు భయపడబాకండి, देवताओं से नहीं నేను डरना, యెహోవాని. मैं यहोवा हूँ। చెప్పినా మీరు వినలా, बताने पर भी तुमने नहीं सुना, చెప్పినా మీరు వినలా. बताने पर भी तुम नहीं सुना। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, నేను చాలా మందిని చూశాను, मैं बहुत लोगों को देखा हूँ, ప్రభుని సజీవులైన ప్రభుని నమ్ముకున్నాక जीत परमेश्वर को मानने के बाद ఎవరో చెప్తారు, कोई बताएगा మీకు బాధలు వస్తుంటే మీ దేవతలు మీ మీద కోపపడ్డారు, आपको तकलीफ आ रहा है, इसका मतलब आपकी देवता आपके ऊपर गुस्सा कर మీ रहे हैं, దేవతలు మీ మీద కోపపడ్డారు, आपकी देवता आपके ऊपर गुस्सा कर रहे हैं, అందుకని మీకు ఈ బాధలు వస్తున్నాయి, इसलिए आपको ये तकलीफ आ रहे बोलते हैं, అందుకని మీకు ఈ శోధనలు వస్తున్నాయి. इसलिए आपको ये परेशानियां आ रहे कहते వాళ్ళు हैं। అంటారు, वो कहते हैं, పాస్టర్ గారండి मास्टर जी మా దేవతలు మేము हमारे కోపపడుతున్నారు, देवता हमारे ऊपर गुस्सा कर रहे हैं, మేమేం చేసామండి. हम क्या करें? నేను చెప్తాను, मैं कहता हूँ, దేవి దేవతలు లేరమ్మా, मैं कहता हूँ देवी देवता है ही नहीं, వాళ్ళు మనిషి యొక్క మనసులో ఉన్నారు. ये इंसान के स्वभाव के अंदर है, ఆ మనిషిలో ఉన్న మనసు ద్వారా వాళ్ళకు సృష్టించాడు. तो मनुष्य के अंदर के स्वभाव से उनको बनाया ఇది गया ఒక है, కల్పన. ये एक कल्पना है, వాళ్ళు మనల్ని ఏం చేయరు, वो हमें कुछ नहीं करेगा, వాళ్ళు ఏం మనల్ని చేయరు. वो कुछ नहीं कर అవి सकता, మనం పెట్టుకున్నాయి, वो तो हमने बनाए हैं, మనం పెట్టుకున్నాం, वो हमने बनाए మనం हैं, ఊహించుకున్న వాటికి రూపం ఇచ్చాం. हमने ऊहा करके उनके ऊपर एक स्वरूप दे दिया है। విన్న వాళ్ళు ఏమో బాగుపడి ప్రభులోకి వస్తారు, जो सुधर जाते हैं वो प्रभु में आ जाते हैं, వింటారు, सुनते हैं और నమ్ముతారు. भरोसा रखते हैं। నమ్మని వాళ్ళు जो भरोसा नहीं रखते, ఏమన్నా మా దేవతలకు కోపం వస్తుందంటండి, हमारे देवताओं को गुस्सा आ रहा है, రక్షణ నుంచి వెళ్ళిపోతారు, उधार से भटक जाते हैं, మళ్ళీ ఆ నరక కోపంలోకి, फिर से उस नरक మళ్ళీ ఆ సాతాను చేతుల్లోకి फिर వెళ్ళిపోతారు. से उस शैतान के हाथों में चले जाते ఇజ్రాయెల్ हैं। చేస్తున్న పని అదే. इजराइल भी ऐसा ही करते हैं, बार ఎన్ని बार। సార్లు చెప్పాడు దేవుడు, कितने बार परमेश्वर ने बताया, ఎందుకు మీరు వాటి వైపు వెళ్తున్నారు, क्यों आप उसकी ओर जाते ఎందుకు हैं, అన్ని జనుల వైపు क्यों వెళ్తున్నారు. अन्य जाति के लक्षण का कार्य करते మనం हो? కూడా ప్రియులారా हम भी प्रियो అన్ని జనుల మధ్యలో ఉన్నాం, अन्य जाति के बीच में हैं, పాపుల మధ్యలో ఉన్నాం. पापियों के बीच में हैं, పాపం చేయాలని కాదు. पाप करने के लिए नहीं। చాలా మంది అంటారు, बहुत से लोग बोलते हैं ఏం చేస్తానండి, हम क्या करें, తప్పనిసరి అవుతుంది, जरूरी हो गया, తప్పనిసరి అవుతుంది मजबूरी हो गया। అంటే అర్థం ఏంటి, इसका मतलब क्या है, మనకు శక్తి లేదు, हमारे पास शक्ति नहीं है, మనకు శక్తి లేదు. शक्ति नहीं है हमारे पास। ఎవరిస్తారు శక్తి? कौन देगा शक्ति? దేవుడు ఇస్తాడు. परमेश्वर देगा। ఎలా ఇస్తాడు? कैसा देगा? పరిశుద్ధాత్మ శక్తితో నింపు. पवित्र आत्मा की सामर्थ्य से देगा। అందుకే इसलिए పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని పొందుతారు. पवित्र आत्मा तुम पर आएगा तो तुम शक्ति అందుకే పౌలు पाओगे। గారు ఏమన్నాడు, इसलिए पौलुस ने क्या बोला, ఏమన్నాడు,
क्या कहता है? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. मुझे जो सामर्थ देता है उसके द्वारा मैं सब कुछ कर నన్ను सकता हूँ। బలపరచయ్యా, मुझे सामर्थ दो प्रभु నన్ను जी। బలపరచయ్యా. मुझे बल दे प्रभु నీ जी। బలహీనతలు నువ్వు గమనిస్తే आप अगर कमजोरियों को आप पहचानोगे अपना, నీ బలహీనత జరిగిన దేవుడు आपकी कमजोरियों को जानने वाला परमेश्वर, ప్రియులారా చూడండి, प्रिय దేవుడు देखिए, మనిషి యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. परमेश्वर मनुष्य के हृदय की बातों को, अंदरूनी बातों को जानने वाला है। గిద్యోనులో ఒక ఆశ ఉంది, गिदोन के अंदर एक आशा है, ఎప్పుడు ఈ మిద్యానుల్ని తరిమి కొడతాను, कब इस विद्यानी को भगाऊंगा मैं, ఎప్పుడు ఈ మిద్యానుల్ని నేను నాశనం చేస్తాను, कब इस विद्यानी को मैं खत्म करूंगा, ఎప్పుడు మిద్యానులు నా దేశంలోకి రాకుండా చేస్తాను. कब इस विद्यानी को मेरे देश को आने नहीं दूंगा। కానీ శక్తి లేదు, लेकिन शक्ति नहीं है, దేవుని మీద ఆధారపడలేదు. परमेश्वर के ऊपर भरोसा వాళ్ళ निर्भर नहीं है। పితరులాగే వీళ్ళు కూడా అవుతున్నారు. अपने पूर्वजों की जैसा ये भी गलत అందుకనే है। 11వ వచనం కనుక చూస్తే, इसलिए 11वें वचन में देखिए, 11వ వచనంలో చూడండి, 11वें वचन में देखिए, యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన ఏవాషును కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండిన ఏవాషు కుమారుడును గిద్యోను మిద్యోనులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలు దళ్ళుగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నానని అతనితో అనగా. फिर यहोवा का दूत आकर उस बांज वृक्ष के तले बैठ गया, ఉమ్, जो ओरपा में अबीएजरी योआश का था। ఉమ్, और उसका पुत्र गिदोन एक दाखरस के कुंड में गेहूं इसलिए झाड़ रहा था कि उसे मिद्यानी से छिपा रखे। ఆ, उसको यहोवा के दूत ने दर्शन देकर कहा, ఆ, हे शूरवीर सूरमा, यहोवा तेरे संग है। ఉమ్, చూడండి, देखिए, ఆశ ఉంది, आशा है, ఆశ ఉంది, आशा तो है, కానీ శక్తి లేదు, लेकिन शक्ति नहीं है, ఎదిరించే శక్తి లేదు. सामना करने की शक्ति नहीं है। ఎందుకని శక్తి లేదు? क्यों शक्ति नहीं దేవుడు है? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. परमेश्वर इनका विरुद्ध है। దేవుని దృష్టిలో వాళ్ళు దోషులైపోయారు, परमेश्वर की नजर में वो दोषी बन गए వాళ్ళ हैं, పితరుల उनके దోషులైపోయారు. पूर्वज भी दोषी నేను ఒక విషయం होंगे। చెప్తాను, मैं आपको एक बात తల్లిదండ్రులు बताऊंगा, బలహీనలైతే పిల్లలు బలహీనవుతారు, माँ बाप कमजोर होंगे तो बच्चे भी कमजोर हो जाएंगे। తల్లిదండ్రులు బలహీనలైతే పిల్లలు కూడా माँ బలహీనలైపోతారు. बाप कमजोर हो तो बच्चे भी कमजोर हो जाएंगे। పిల్లలు దేవునిలో బలంగా ఉంటే తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లలు కూడా బలంగా ఉంటారు. माता पिता प्रभु में स्थिर रहेंगे तो बच्चे भी स्थिर रहेंगे। వాళ్ళు ఇంట్లో నిన్ను చూస్తారు, घर में वो आपको देखेंगे, తండ్రిని చూస్తారు, पिता को देखेंगे, తల్లిని చూస్తారు. माता को देखेंगे। నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? मेरे माता पिता कैसे हैं? బైబిల్ చదువుతున్నారా? क्या बाइबल पढ़ रहे हैं? ప్రార్థన क्या చేస్తున్నారా? प्रार्थना कर रहे हैं? దేవుని పనుల్లో కొడుతున్నారా? प्रभु के कामों में है, పరిచర్య చేస్తున్నారా? सेवा कर रहे हैं, చక్కగా వాక్యం వింటారా? अच्छी तरह वचन सुनते कि नहीं? మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతారు, आपको ही वो फॉलो करते हैं, మిమ్మల్ని వాళ్ళు ఫాలో आपको అవుతారు. ही फॉलो करते हैं। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, మన ఇతరులకు ఆదర్శంగా हम ఉండాలి. दूसरों को आदर्श ఈ बनना है। గిద్యోను ఏం చేస్తున్నాడు? ये गिद्दन क्या कर रहा వాళ్ళు పితరులు చేసిన తప్పే చేస్తున్నాడు. है? पूर्वजों ने जो गलत किया वही कर వాళ్ళ रहे हैं। పితరులు పూజించే దేవతలనే పూజిస్తున్నాడు. उनका पूर्वज जो पूजा कर रहे हैं वही पूजा कर నిజ रहे हैं। దేవునికి దూరంగా ఉన్నారు. सच्चे परमेश्वर को दूर होते ఇప్పుడు जा रहे हैं। గిద్యోను ఏం చేయలేక कोई गिदोन कुछ नहीं कर తనకు रहा है, ఆహారం కావాలి, उसको अन्न चाहिए था, తన చేలో నుంచి ఆహారం తెచ్చుకుని अपने खेत में से ला कर धान మిద్యానులు కనపడకుండా मिद्यान ना देख सके, కనపడకుండా ना देख ఒక सके, చెట్టు కింద కూర్చొని तो कि वृक्ष के नीचे बैठकर బాగా కోపంతో एक गुस्सा के साथ ఏం చేయలేక क्या कर कुछ చెయ్యాలని ఆశ करने को आशा है। వెంటనే దేవుడు చూశాడు, तुरंत परमेश्वर ने देखा, వెంటనే దేవుడు చూశాడు, परमेश्वर ने देखा, వెంటనే వచ్చాడు. तुरंत आके ఎట్లా వచ్చాడు? कैसा आया? మనిషి రూపంగానే వచ్చాడు, इंसान के रूप में ही आया, మనిషి రూపంగానే వచ్చాడు. इंसान के रूप में आया। పిల్లారా, प्रियो, కొన్నిసార్లు దేవదూతలు మనుషుల రూపంలో వచ్చి మనుషులతో మాట్లాడారు. कई बार परमेश्वर का दूत मनुष्य आकार में आके मनुष्य से बात किया, మనుషులతో మాట్లాడి బలపరిచాలని इंसान से बात करा और उनको बल दिया है। ఏమంటాడు 12వ వచనంలో? क्या कहते हैं 12वें वचन में? ఎందుకంటే గిద్యోను యొక్క ఆశ తెలుసు, क्योंकि गिदोन की आशा को जानता है, గిద్యోనులో ఉన్న ఆలోచన తెలుసు. गिदोन के अंदर की सोच को जानता అరే है। గిద్యోనులో ఒక ఆశ ఉంది, अरे गिदोन में एक आशा है, తెగబడాలని ఆశ ఉంది, बलवा करने की కానీ आशा है, శక్తి లేదు, लेकिन शक्ति नहीं है। శక్తి లేదు. శక్తి नहीं है। అందుకే పౌలు అంటున్నాడు, इसलिए पौल कहता है, నన్ను బలపరచు వానిలో నేను అంతా చేయగలను. मुझे सामर्थ जो देता है उसमें सब कुछ मैं कर నన్ను सकता हूँ। బలపరచయ్యా, मुझे बल दो प्रभु जी, బలపరచయ్యా, सामर्थ दो నేను प्रभु जी, అంతా मैं చేయగలనయ్యా. सब कुछ कर पाऊंगा प्रभु। మొరపెట్టు, विनती करो, మొరపెట్టు. विनती करो। దేవుడు నీ మొరంటాడు. परमेश्वर आपका विनती को ఇజ్రాయెల్ మొరన్న దేవుడు నీ మొరండా? इस्राएल को विनती सुनने वाला क्या आपका विनती नहीं ఏమంటాడు सुनेगा? తెలుసా? क्या कहता है देखो, ఏమంటున్నాడు? क्या कहता है? పరాక్రమ గల బలాఢ్యుడా, हे सूरवीर सुरमा, నువ్వు పరాక్రమం కలిగిన వాడివే. आप सूरवीर हो। ఆ పరాక్రమాన్ని ఉపయోగించడానికి శక్తి లేదు. उस पराक्रम को इस्तेमाल करने के लिए आपका पास सामर्थ्य యెహోవా नहीं నీకు తోడై ఉన్నాడని है। यहोवा तेरे संग है। ఏమన్నాడు? क्या कहता है? యెహోవా నీకు తోడై ఉన్నాడు. यहोवा तेरे संग है। జాగ్రత్త గమనించండి పిల్లరా, ध्यान से देखिए प्रियो, ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా గిద్యోను ఇంకేమంటున్నాడు ఇక్కడ? और गिदोन क्या कहता है? ఏమంటున్నాడు తెలుసా? क्या कहता है? బలహీన పడిపోతున్నాడు. और कमजोर होते जा रहे, గిద్యోను బలహీన गिदोन పడిపోతున్నాడు. कमजोर होते जा रहे, తన బలహీనతనే చెప్తున్నాడు ప్రియుడా, अपनी कमजोरी को लेके ही बता रहे प्रियो, తన బలహీనతను చెప్తున్నాడు ఇక్కడ. अपनी कमजोरी को ही बता మనం रहे। ఏం చేస్తాం? हम क्या करते हैं? ఏదో సాకులు చెప్తాం, कोई ना कोई बहाना बता देते हैं, సాకులు చెప్తున్నాం. बहाना बता ఏం देते हैं। చెప్తున్నాడు ఇక్కడ చూసారా? क्या बता रहे देखो, చిత్తము నాయన
ఏలినవాడా हाँ विनती सुनो। యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇంత మాకు ఏలనాయన अगर यहोवा हमारे संग होता तो हमारी विपत्ति ऐसा क्यों होता? ఎందుకు జరుగుతుంది ఇట్లా ఉంటే ఆయన क्यों ఉంటే क्यों ऐसी विपत्ति आ అసలు पड़ी? వీళ్ళు దూరం అయిపోయిన సంగతి మర్చిపోయాడు ये खुद भूल गया, ये दूर हो गए परमेश्वर దేవునికి से। అసహ్యమైన కార్యాలు చేస్తాను అసలు మర్చిపోయాడు परमेश्वर का सामने घृणित काम कर रहे करके वे भूल गए ये लोग। అందుకని క్రైస్తవులుగా మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం మర్చిపోతాం इसी प्रकार हम भी मसीह होने के नाते जो करना चाहिए उस बात को तो भूल దేవుడు जाते हैं। నాకేం చేయలేదు దేవుడు నాకేం చేయలేదు దేవుడు నాకేం చేయలేదు అని చెప్పి ఏముందిలే అయ్యా నేను ఇది చేయలేను చెప్తా ఉంటాం దేవుడు तो हम ऐसा बोलने लग जाते हैं, परमेश्वर मेरे लिए कुछ नहीं किया, मैं क्या करूं बोलते रहते हैं। ఏమంటున్నాడు क्या कहता है? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిందని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో यहोवा हमको मिस्र से छुड़ाए करके हमारे पूर्वजों जो बताते थे वो सारे अद्भुत कार्य क्या हो गए। యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుడి చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను यहोवा ने हमको त्याग दिया और मिद्यानियों के हाथ में दे दिया करके बोल रहे। చూడండి ఏమంటున్నాడు देखिए क्या बोल దేవుడు रहे हैं? అంట వాళ్ళు వదిలిపెట్టాడంట परमेश्वर ने इनको छोड़ दिया बोल ఒక रहे। క్రైస్తవుడిగా వినాల్సిన మాట ఇది. एक सच्चे मसीह एक सुनना चाहिए इस పడిపోయే बात को। క్రైస్తవుడు వినాల్సిన మాట जो ఇది. गिरने पे अवस्था में है वो सुनना चाहिए इस बात అక్కడ को। ఏం చెప్పి ఒకటో వచనంలో ఏమన్నాడు पहला वचन में क्या बोला है? వీళ్ళు దోషులని అన్నాడు ये यहोवा की दृष्टि में बुरा बन गया करके लिखा है। ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు ये कहाँ गए हैं? అమ్మోరుల దేవతలకు మొక్కారు వీళ్ళు इन्होंने अमोरी देवताओं को दंडवत किया। జీవం కలిగిన దేవుడిని వదిలిపెట్టారు जीवित परमेश्वर को छोड़ दिया ఈనాడు है। క్రైస్తవులు ఎంత మంది తిరుపతికి వెళ్ళి గుళ్ళు కొట్టుకొచ్చుకుంటారు आजकल मसीह लोग कितने लोग बालाजी में जाके गंजे होके आते हैं। ఎంత మంది అలాంటి అన్ని దేవతలకు మొక్కుతున్నారు कितने लोग अन्य देवताओं की ओर फिरते रहे। మళ్ళీ క్రిస్మస్ పండుగలు చేస్తారు फिर क्रिसमस का त्योहार भी మళ్ళీ बनाते हैं। వాళ్ళే పెద్దలు ఆ ఊర్లో वही लोग उसी गांव के कलिशे के बड़े होते हैं। వాళ్ళే పెద్దలు वही बड़े होते हैं। అర్థమవుతుందా పిల్లరా ఇంకా చెప్పడానికి నా దగ్గర టైం లేదు और भी बताने के लिए समय नहीं है। తాయిజులు కట్టించుకుంటారు तावीज बंधवाते हैं। చిలక పస్తీలు చెప్పించుకుంటారు तोता के पास जाके ज्योतिष बतवा लेते हैं। గంగిరెద్దుల దగ్గరికి వెళ్తారు और बैल गधों के पास जाता है శుభకార్య అభికారాలు చూస్తూ ఉంటారు शुभ अशुभ को देखने लग जाते हैं। అదేమంటే ఏమంటారు और कोई बोलने से तो అరే क्या बोलेगा? ఎప్పుడు పెట్టారో మన తాతల తండ్రులు और पता नहीं पूर्वजों ने क्यों रखा हो तो रखा, ఎందుకు పెట్టారో पता नहीं क्यों रखा। చేయిపోతే ఏమన్నా మన మీద కొత్తదేమో अगर ऐसा नहीं किया तो क्या पता हमारे पर कुछ ఒక विपत्ति आ जाए। క్రైస్తవుడు అంటాడు ये मसीह बोलता है इस प्रकार అది का। చేయిపోతే ఏమన్నా వస్తే अगर ऐसा नहीं करेगा तो कुछ उल्टा हो गया ఏమన్నా तो, వస్తే कुछ उल्टा हो गए तो రానే వచ్చింది वो तो ऐसा सोचेगा तो आएगा ही। మా మీదకి రాదే हमारे पर क्यों नहीं నువ్వు आता? అన్ని వదిలిపెట్టేసి हमने सब कुछ छोड़ दिए। యేసు ప్రభు నమ్ముకున్నాక यीशु मसीह को मानने के बाद అన్ని ఆచారాలు వ్యవహారాలు వదిలిపెట్టేసి सभी आचार व्यवहार को छोड़ दिए हैं। వస్తే రానియండి आता तो आने दो, వస్తే आ गए तो ఎదుర్కొనే శక్తి ఉంది మనకి सामना करने के सामर्थ्य हमारे ఎదుర్కొనే पास, శక్తి ఉంది सामने करने का सामर्थ्य है हमारे पास। ప్రార్థించండి प्रार्थना करो, ప్రార్థించండి प्रार्थना करो। ఇక్కడ బలహీన మాటలు यहाँ पे మాట్లాడుతున్నాడు कमजोरी की बातें कह रहे हैं। ఒక రోజు మోషే కూడా మాట్లాడాడు एक दिन मूसा ने भी ऐसा ही बात మోషే किया। మాట్లాడలా मूसा ने बात नहीं किया। యెహోషువ 1:5 చదవండి योशु का पुस्तक 1:5 पढ़ लीजिए। యెహోషువ 1:5 చదవండి योशु की पुस्तक 1:5 पढ़ लीजिए। ఏమంటున్నాడు యెహోషువ एक क्या कहता है योशु, చదువుదాం पढ़ लेंगे। చదవండి तेरे जीवन भर कोई तेरे सामने ठहर ना सकेगा। जैसे मैं मूसा के संग रहा वैसे ही तेरे संग भी रहूंगा। ప్రైజ్ और ద ना లార్డ్ तो मैं तुझे धोखा दूंगा और ना तुझको छोड़ूंगा। చూసారా కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మోసా ఏమంటున్నాడో చూడండి 4:13 నిర్గమకాండం निर्गमन की पुस्तक 4:12 वचन पढ़ लीजिए। చూడండి ఏమంటున్నాడు क्या कहता है? 4:13 निर्गमन 4:12-13। 4:13 हे मेरे प्रभु, कृपया किसी और को तू भेज। तब यहोवा का कोप मूसा पर भड़का और उसने कहा, क्या तेरा भाई लेविया हारून चालो। नहीं है? ఏమన్నాడు क्या कहता है? నన్ను కాదులయ్యా मुझे छोड़ दो, నేను నోటి మాంద్యం కలిగిన मैं तो सही से भूल नहीं सकता हूँ। ఇంకొకటి పంపు और किसी को भेज అంటే दो, దున్నుంది यानी कि दुन है। ఎందుకని क्यों? ఒకసారి పోరాడాడు एक बार मुकाबला किया है, ఓడిపోయి వచ్చాడు हार के आ गया है। అయితే దున్నుంది धुन तो है కానీ శక్తి లేకపోయింది लेकिन शक्ति नहीं रहा, అందుకనే దేవుడి దగ్గరికి వచ్చాడు इसलिए प्रभु के पास आया। ఇర్మియా यिर्मयाह 1వ అధ్యాయం 6వ వచనం చదవండి पहला अध्याय 6వ వచనం 6वें वचन पढ़ लीजिए। 6వ वचనం చదువుదాం यिर्मयाह 1:6। 1:6 तब मैंने कहा, हाय प्रभु यहोवा देख, मैं तो बोलना भी नहीं जानता क्योंकि मैं लड़का ही हूँ। ఇర్మియా ఏమంటున్నాడు यिर्मयाह क्या कहता है? ఇర్మియా వెళ్ళి ఇప్పుడు నువ్వు మాటలు చెప్పాలి यिर्मयाह अभी అయ్యా क्या నేను बोल रहा है? బాలున్నయ్యా वो कहता मैं बालक हूँ, అయ్యా బాలున్నయ్యా मैं बालक हूँ నేను प्रभु, मैं మాట్లాడలేనయ్యా बोल नहीं सकता। ముందుగానే మనము బలహీన పడిపోతాం पहले से ही हम कमजोर हो నువ్వు जाते। ప్రయత్నించు अब यत्न करो, నువ్వు पहले ప్రయత్నించి చూడు अब यत्न करके देखो। మనం ప్రయత్నించాం हम यत्न नहीं करते, ముందుగానే మనం బలహీన మాటలు पहले ही మాట్లాడతాం हम कमजोरी की बातें बोल నువ్వు लेते। ప్రయత్నించుడు అసలు अब यत्न करके देखो पहले। నిజమైన క్రైస్తవుడు आप सच्ची मसीह हो, దేవుని పని కొరకు ముందు
ప్రయత్నిస్తాడు. परमेश्वर का काम के पहले यत्न करेगा। అందుకని యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु ने क्या నువ్వు कहा? అన్ని చేసి నిష్ప్రయోజన దాసుడిని అన్నావు. सब कुछ करके निकम्मा दास हूँ बोलो, అట్లా చెయ్యం మనం. ऐसा नहीं करते हम। ముందుగానే మనం బలహీన మాటలు हम మాట్లాడతాం. कमजोरी की बात बोल ఎట్లా देते हैं। గిద్యోను మాట్లాడాడు. जैसे गिदोन ने बात ఎందుకు की, గిద్యోనికి కొంచెం శక్తి లేదు. क्योंकि गिदोन के पास शक्ति नहीं ఆ है, శక్తి పొందుకోవాలి. वो शक्ति को पाना है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు पवित्र आत्मा तुझ पर మీరు आएगा, శక్తి పొందుతారు. तुम शक्ति पाओगे, మీరు శక్తిని तुम పొందుతారు. सामर्थ्य पाओगे। నువ్వు ప్రయత్నించు, अब यत्न करो, ప్రయత్నించి చూడు. यत्न करके देखो। కాకపోతే अगर नहीं हुआ, ప్రభువా प्रभु నేను చాలా ప్రయత్నించాను, मैंने बहुत यत्न किया हूँ, చాలా ప్రయత్నించాను, बहुत यत्न అన్ని किया, విధాలు ప్రయత్నించాను, सब रीति से यत्न किया हूँ, కాలేదు ప్రభు, नहीं हो पाया प्रभु, కాలేదు ప్రభు. नहीं हो पाया। అందుకే యేసు అన్నాడు, इसलिए यीशु ने कहा నికమ్మే దాసుణ్ణి. निकम्मे दास हूँ बोलो अंत అసలు में। ప్రయత్నించకుండా ఉంటే ఏమంటాడు अगर దేవుడు? यत्न ना करने से प्रभु क्या कहेगा? ముందుగానే మనం కాడి పడేస్తే కింద, पहले से हाँ जुआ को नीचे गिराएंगे तो ముందే కాడి పడేస్తాం. पहले से ही जुआ नीचे गिराए, కుదరదులే, ऐसा नहीं हो पाएगा, వ్యవహారం కుదరదులే, ऐसा नहीं हो पाएगा। ఏమవుద్దో पता नहीं क्या होगा, ఎలా అవుద్దో. पता नहीं किस रीति से होगा। ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. वचन हमसे बात कर रही है, ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. वचन हमसे बात कर దేవుడు रही है। ఎట్లా మాట్లాడతాడండి? परमेश्वर हमसे कैसे बात దైవ करेगा? దాసం ద్వారా వాక్యంతో మాట్లాడతాడు. प्रभु के दास के द्वारा वचन से बात అప్పుడు करता కూడా है, నేను పోయేట్టు మనం तब भी नहीं ఇక सुनेंगे నీ तो कैसे होगा? ప్రత్యేకంగా దేవుడు లైవ్ లో మాట్లాడు, టీవీ లైవ్ లో మాట్లాడతాడా? अलग से प्रभु आपसे आमने सामने बात నా करेगा। ముందే ఏదైనా పని ఉంటే, अगर मेरे सामने कोई काम है, నేను ఉద్యోగస్తుని, मैं नौकरी करते हुए 30 भी సంవత్సరాలు చేశాను నేను 35 साल मैंने नौकरी किया हूँ, కానీ लेकिन దేవుని పనులకు ఆటంకంగా లేదు. प्रभु का काम के लिए कभी मैं रोका नहीं। నేను 20 రోజుల నుంచి ప్రార్థన मैं చేస్తాను, 20 दिन पहले से प्रार्थना करने लगता प्रभुआ, हूँ, प्रभु ప్రభు అని प्रभु చెయ్యవలసిన ప్రయత్నం అంతా చేస్తాను. जो कुछ करना चाहिए वो सब कुछ करता ఎలా हूँ, చేయాలి అలా చేస్తాను. कैसा करना चाहिए वैसा करता हूँ। ఎక్కడో చోట నా ఆశను చూసి దేవుడు నన్ను ఆ పనిలోకి నన్ను దేవుడు పంపుతాడు. कहीं ना कहीं मैं आशा को प्रभु देखेगा और मेरे चाहत के अनुसार मुझे उस काम के लिए ఈ भेज రోజు देगा। పరిశుద్ధాత్మ నేను చెప్తున్నాడు, आज पवित्र आत्मा परमेश्वर నువ్వు आपसे कहता, ప్రయత్నించు आप చూడు. यत्न करके देखो। అయ్యా प्रभु నేను ప్రయత్నించబోతున్నా, నువ్వు నాతో రా. मैं यत्न करने जा रहा हूँ, आप मेरे साथ आओ। అట్టనం మనం ऐसा नहीं बोलते हम, ఏమోలే ప్రభు నువ్వే చూసుకో, प्रभु आप ही देख लो। మనం ఏం మెలకుంటా ఆయన చూసుకోమంటాం. हम चुप रहते हैं, बोलते आप ही देख लो, बोलते అది हैं। ఎట్ట కుదురుద్ది? ऐसा कैसे होगा? అట్ట కుదరదే. ऐसा नहीं होता। నువ్వు నడువు, आप चलो, నువ్వు ప్రయత్నించు, आप यत्न करो, దేవుడు పని చేస్తాడు. प्रभु को అందుకే ఇప్పుడు परमेश्वर ఏమన్నాడు काम తెలుసా? करेगा। इसलिए क्या कहता है यहाँ पे? అందుకని ఏమన్నాడు, क्या ఏ कहता है? శూరవీరు ఉట్టో, ए शूरवीर उठ, ఉట్టు उठ। ఏమన్నాడు చూడండి, क्या कहता है? లెగో పైకి అన్నాడు. उठ करके बोलता है। మాకెందుకు ఇలా జరిగిందంటావేంటి? क्यों हमारे साथ ऐसा हुआ करके क्यों बोलते हो? 14 వచ్చిన చదివితే 14 वचन में पढ़ेंगे तो 14 వచ్చిన చదువుందాం 6-14 पढ़ने से చూడండి. 14 వచ్చినలో न्याय- అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింపుము. तब यहोवा ने उस पर दृष्टि करके कहा, अपनी इसी शक्ति पर जा हाँ। और तू इस्राएलियों को मिद्यानी के हाथ से छुड़ाएगा। Praise the Lord. क्या मैंने हालेलुया। तुझे नहीं भेजा? ఆ గిద్యోను, ए गिदोन, నేను పంపే గిద్యోను నువ్వు. मैं भेजता हूँ तुझे। గిద్యోను కాదు, गिद्योन नहीं जा रहे, ఆ గిద్యోను కాదు, वो गिद्योन नहीं जा रहे। నేను పంపే గిద్యోను मैं నువ్వు. जिस गिद्योन को भेजता हूँ वो నేను गिद्योन పంపుతున్నాను. मैं भेजता हूँ। మోషే हाय मूसा, సాకులు చెప్పాకు. वो बहाने मत बनाओ। ఒకప్పుడు మోషే నువ్వు వెళ్ళావు, एक समय मूसा आप गए थे, నువ్వు పోరాడావు. आपने मुखार ఇప్పుడు దేవుడు పంపే మోషే, मूसा भेजता, मूसा ఇప్పుడు को దేవుడు परमेश्वर పంపే भेजता है। మోషే. परमेश्वर को भी మనం परमेश्वर ఒంటిగా भेजता है। పోరాడతాం, हम अकेला लड़ते हैं, భయపడతా పోరాడతాం, डरते डरते लड़ते हैं, పనులు జరగవు. काम नहीं होता। ధైర్యంగా हिम्मत से ప్రార్థనా प्रार्थना పూర్వకంగా करके ఆశగా आश से దేవుడి పనుల్లో నేను ఉండాలి प्रभु ప్రభు. का काम में मुझे నన్ను रहना है, ఆశ్రదించవయ్యా, मुझे आशीष నన్ను दिया, కొరానాలో కాపాడేవయ్యా, कुरान से నాకు बचाया సమయం प्रभु। వచ్చిందయ్యా, मेरे समय ఈ आया సమయాన్ని నేను प्रभु। ఉపయోగించుకోవాలయ్యా समय को मैं इस्तेमाल అని करूंगा నువ్వు प्रभु। పోరాడు, अब मुकाबला करो, మొరపెట్టు, विनती करो, ప్రయత్నించు. यत्न करो, దేవుడు తప్పకుండా చేస్తాడు. प्रभु जरूर ఇది करेगा। నేను నా జీవితంలో అనుభవించిన ये విషయం, मैं अपने जिंदगी में अनुभव के साथ कहता हूँ, అనుభవించి చెప్తున్నాను मैं మీకు. अनुभव के साथ कहता हूँ। ప్రియులారా, प्रियो, కానీ మనం అలా చెయ్యం, हम ऐसा नहीं करते, మనం అలా చెయ్యం. ऐसा नहीं करते हम, చెయ్యాలి. करना है हमें। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ నువ్వు है, అన్ని చేసి నిష్పయం దోషం. सब कुछ करके निकम्मे दास నువ్వు हो। చేయకుండా ఏం లేకుండా ఏమో ఏమో అంటే కుదరదు. बिना करके हाँ पता नहीं होगा कि नहीं होगा, నాకు नहीं శక్తి होगा। లేదు, मेरे पास शक्ति नहीं है, నాకు శక్తి లేదు, मुझे शक्ति నీకు नहीं है। చెయ్యాలని ఉంది, आपको करने के लिए मन है కానీ ప్రయత్నించు. लेकिन यत्न नहीं कर रहे। గిద్యోనుకు ఉంది, गिद्दन को है, మోషాకు ఉంది, मूसा को है, కానీ लेकिन వాళ్ళ బలహీనం वो చెప్తున్నారు. अपनी कमजोरियों को लेकर అందుకని बता- అంటాడు, इसलिए कहता है, మోషే हे मूसा, నువ్వు వెళ్ళిన ఆ మోషే కాదు, वो मूसा नहीं हो, నేను పంపిన మోషే. मैं भेजने वाला ఓ मूसा हूँ। గిద్యోను, हे गिद्दोन, నువ్వు కాదు, तुम नहीं నేను పంపిన గిద్యోను. मैं भेजने वाला गिद्दोन। పదా ఇప్పుడు పదా अब चलो, अब ఏమంటున్నాడు? क्या कहता है? ఇప్పుడు తన దేవుడు
తను నిరూపించుకుంటున్నాడు. परमेश्वर अपने सामर्थ्य को प्रकट करता है ఇప్పుడు प्रियो। నిరూపించుకుంటున్నాడు. यहाँ पे साबित करता ఇప్పుడు है। దేవుడు పంపిన గిద్యోను, अभी परमेश्वर को ओर से भेजा गया దేవుడు गिदोन, పంపిన గిద్యోను परमेश्वर ओर से भेजा गया गिदोन। కొన్నిసార్లు పిల్లారా कई बार प्रियो మనం దేవుని నుంచి हम परमेश्वर से ఆయన వాక్కు నుంచి उनके वचन से దృష్టి మరలిస్తాం. మనం उन नजर हम फेर लेते हैं, ఆయన వాక్కు उनके वचन ఆయన నుంచి. वो परमेश्वर से। ఇప్పుడు ఏమవుద్ది మనకి? तब क्या होगा? సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? मदद कहाँ से मिलेगा? ఎక్కడి నుంచి వచ్చింది? कहाँ से मिलेगा? మనము ఎలా ఉంటామో మన విశ్వాసం కూడా అలానే ఉంటది, हम जैसा रहेंगे हमारे विश्वास भी ऐसा ही रहेगा, అలానే ఉంటది. ऐसा ही रहेगा। అందుకని इसलिए 15వ వచనం చదివితే 15वें वचन को पढ़ेंगे तो చూడండి, देखिए, అతను చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? हे मेरे प्रभु विनती सुन, मैं इजरायली को कैसे छुड़ाऊं? ఆ देख मेरा कुल मनुष्य में सबसे कंगाल है, फिर मैं अपने पिता के घराने में सबसे छोटा हूँ। చూసారా, देखिए నేనేం చేతగాని వాడిని నాయన, मैं तो निकम्मा हूँ प्रभु, నేను దేని సహాయంతో చేయగలను? मैं किस कैसे कर सकता हूँ? చూడండి, దేవుడు నేను ఉన్నాను నీకు తోడుగా పొమ్మంటే परमेश्वर कहता है मैं हूँ तेरे संग, నేను దేని సహాయంగా చేయగలను? मैं कैसे छुड़ाऊंगा? బలహీన మాటలు మాట్లాడుతున్నావు. कमजोरी बातें बोलता है। కాబట్టి ప్రియులారా देखिए జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, ఇక్కడ ఆ పౌలు గారు ఆ 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం చదివితే पौलुस जो पहली कोरिन्थियों को पत्र लिखता है, पहला अध्याय 26 से लेकर अगर हम पढ़ेंगे तो చూడండి, देखिए 1వ కొరింథీ पहला कोरिन्थियों, తీయండి చూద్దాం ఒకసారి. हे भाइयों, अपने बुलाए जाने को तो सोचो कि ना शरीर के अनुसार ఉమ్, बहुत ज्ञानवान ఉమ్, और ना बहुत सामर्थी और ना बहुत कुलीन बुलाए गए, ఆ, చూసారా? ఆ, परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया है ఆ, कि ज्ञानवानों को लज्जित करे, ఆ, और परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है ఆ, कि बलवानों को लज्जित करे। ప్రైజ్ ద లార్డ్. చూసారా देखा ఏమన్నాడు? क्या कहता है? సోదరులారా, हे भाइयों, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశీయులైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అసహ్యింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అర్థమైందా? देखा ఎన్నికైన వారిని అర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. परमेश्वर ने जगत के नीचों और तुच्छों को वरन जो है भी नहीं उनको भी चुन लिया है कि उन्हें जो है व्यर्थ ठहराए। ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా ప్రియులారా? देखा प्रियो, ఇప్పుడు ఈ గిద్యోను ఏమంటున్నాడు? अभी गिदोन क्या कहता है? నా కులంలో నేను హీనుణ్ణి, मैं अपने वंश में कंगाल हूँ, సమాజంలో ఎన్నిక లేని వాడిని, समाज में कोई बड़ा नहीं हूँ, నేను ఎందుకయ్యా, मैं कैसा कर నేను सकता దేని हूँ? సహాయంతో చేసేది? मैं किसकी मदद से कर सकता हूँ? కానీ लेकिन దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తాడు, जो चुनाव चुनने का योग्य नहीं है उनको चुनेगा परमेश्वर। నీచులైన వారిని ఎన్నుకున్నాడు, नीचों को चुना है परमेश्वर ने, జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు. बिना ज्ञानी को चुना है। ప్రియులారా, మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత मैं दिल्ली आने के बाद దేవుని తెలుసుకున్నాను, मैं परमेश्वर को जान चुका हूँ। నేను ఆంధ్రాలో తెలుసుకోలేదు, मैं आंध्र में नहीं जान पाया, కానీ నాకేం తెలియదు. तो मुझे कुछ भी नहीं पता था। బైబిల్ ఎలా చదవాలో తెలియదు, बाइबल कैसे पढ़ना वो भी नहीं पता, ఎలా ప్రార్థించాలో कैसा తెలియదు. प्रार्थना करना वो भी नहीं पता। అయితే నేను దేవుని మీద ఆధారపడ్డా. प्रभु पर मैं निर्भर हो गया। फिर మీలాగా నాకు చెప్పేవాళ్ళు లేరు, आपकी जैसे बताने वाले हैं ऐसा मेरे पास नहीं थे, మీలాగా నన్ను నడిపించేవాళ్ళు లేరు, आपकी जैसे मुझे चलाने वाले भी नहीं थे, మీలాగా ఇంత చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ మాటలు చెప్పి నేను బలపరిచేవాళ్ళు నన్ను లేవు, నాకు आपकी లేరు. जैसा इस रीति से आत्मिक तौर पर चलाने वाला, सामर्थ्य देने वाला नहीं है मेरे पास। అయితే దేవుడు కలుగు చేసుకున్నాడు. तो परमेश्वर ने ही स्वयं दखल किया, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు, शक्तिहीनों को शक्ति देने वाला అనేక परमेश्वर, మందిని దేవుని నడిపించడానికి, बहुत लोगों को प्रभु में चलाने के लिए, బలహీనులను బలపరచడానికి, कमजोरों को बल देने के लिए, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయటానికి. जिनको जो योग्य नहीं है उनको योग्य बनाने के लिए। ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, అసలు నాకు ఏదైనా చదివినా కానీ జ్ఞాపకం ఉండేది కాదు. अगर मैं कुछ पढ़ता तो पहले कुछ याद नहीं रहता था, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత प्रभु में आने के बाद చక్కని జ్ఞాపకార్థం వచ్చింది, अच्छी तरह याद रहने लगा, చక్కని జ్ఞాపకార్థం. अच्छी तरह याद आने लगा। మా స్నేహితులు వచ్చేవాడు, मेरे दोस्त आते थे ఇంతలా బైబుల్ ఉండేది నా దగ్గర. तो मेरे पास इतना बड़ा बाइबल हुआ करता था। ఏమైనా తెలుసా, क्या बोलते थे ఈ पता బైబిల్ है? అంతా నీకు తెలుసా? क्या ये पूरा बाइबल आप जानते ఈ हो? బైబిల్లో ఎవడే నువ్వు చెప్తావా? बाइबल में कुछ भी पूछेगा तो बताएगा ఆ क्या? అడగండి అనేవాడు. मैं बोलता था हाँ पूछ, వాళ్ళు అడిగేవాళ్ళు, वो पूछते थे, నేను చెప్పేవాడు. मैं बताता था। ఎలా గుర్తుంది నీకు? तो आपको कैसे याद है ఎలా बोलते, తెలుసు నీకు? कैसे पता है बोलते మనం थे। కాదు ప్రియులారా, हम नहीं है प्रियो, మన శక్తి కాదు, हमारे शक्ति नहीं, దేవుని శక్తి కాదు, परमेश्वर का शक्ति దేవుని चाहिए, ఆధారపడాలి. प्रभु
पर निर्भर होना है, మనం పూర్తిగా हम సమర్పించుకోవాలి. पूर्ण रीति से समर्पण మనలో करना है, ఉన్నటువంటి పాపాలు శాపాలు వదిలిపెట్టేసుకోవాలి. हमारे अंदर की पाप और शाप को छोड़ విరుద్ధ देना है, కార్యాలు వదిలిపెట్టేసుకోవాలి. विरुद्ध कार्यों को छोड़ देना है, దేవుని ఆధారపడితే प्रभु पर निर्भर होने से నడిపిస్తాడు. वो चलाएगा, ఆయన నడిపిస్తాడు. वो ही चलाएगा। గిద్యోను చూడండి. अब गिदोन के देखिए, గిద్యోను ఏమంటున్నాడు? गिदोन क्या कहता है, లే उठ। ఏమంటున్నాడు గిద్యోను? गिदोन से क्या कहता గిద్యోను परमेश्वर, ఏమంటున్నాడు? गिदोन से क्या లే कहता है, అంటున్నాడు. उठ करके बोलता నేనున్నాను है, అంటున్నాడు. मैं हूँ तेरे నిన్ను संग, పంపిస్తాను అంటున్నాడు. तेरे को भेजूंगा बोलता है। 12వ వచనం చూసిన, 12 वचन देखने पर भी, 14వ వచనం చూసిన 14 वचन भी देखे, చూడండి. देखिए ఆఖరి వచనం आखिरी में 16వ వచనం, 16वीं वचन, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానును నువ్వు హతము చేయదమని చలవిచ్చను. निश्चय मैं तेरे संग रहूंगा, इसलिए तू मिद्यानियों को ऐसा मार लेगा जैसे एक मनुष्य को। నీకు ఆశ ఉంది, आपके पास आशा है, నేను నీతో ఉన్నాను. मैं तुम्हारे संग हूँ, ఇప్పుడు ఉట్టు, లేకో. अब उठो। 12వ వచనంలో అంటున్నాడు, 12वें वचन में भी कहा, 14వ వచనంలో అంటున్నాడు, 14 वचन में भी कहा, 16వ వచనంలో అంటున్నాడు. 16 में भी कहता है, లే उठ। ఏమన్నాడు? क्या कहता है, ఎవరైనా ఒక్క మనుషుని హతము చేసినట్టు, जैसा एक इंसान को मार देता ఒక్క है, మనుషుని హతము जैसा చేసినట్టు एक इंसान को मार डालता है, ఆర్ద్రాలతో ऐसा पूरे लोगों को मार ఈరోజు डालेगा। వాక్యమైన దేవుడు మనకున్నాడు. आज वचन रूपी परमेश्वर हमारे पास, సందేశం ఇచ్చే దేవుడు संदेश మనకున్నాడు. देने वाला परमेश्वर हमारे బలం पास, కలిగిన మాటలు రోజు వింటున్నాం. सामर्थ्य की बात हर दिन सुन ప్రతి रहे हैं, రోజు సాయంకాలం బలం కలిగిన हर మాటలు. दिन शाम को हम अच्छी सामर्थ्य की बातें सुनते हैं, ఇంకా మనలో బలహీనతలు ఉన్నాయి అనుకో. और भी हमारे अंदर कमजोरी होगा तो, ఇంకా కరోనాకు ముందున్న ఆలోచనలు ఉన్నాయి అనుకో. इससे कोरोना से पहले जो सोचा अभी भी रहेगा तो దేవుడు మనల్ని మెచ్చడి प्रभु हमको शाबाशी नहीं देगा, మెచ్చడి प्रसन्न नहीं होगा ఒక हमसे। వ్యవసాయకుడు एक किसान ఒక పొలములో एक खेत में ఎంతో డబ్బు పెడతాడు. वो बहुत सारा पैसा लगाता है, ఎందుకని? क्यों? ఆ పంట ఇంటికి वो వచ్చుతుంది. फसल गराएगा ఆ बोलते हैं, పంట ఇంటికి वो వచ్చుతుంది. फसल गराएगा, ఎంత డబ్బు పెడతాడు. कितना भी पैसा యూరియా लगेगा, వేస్తాడు, उसके लिए खाद देगा, సూపర్ వేస్తాడు, उसको जो कुछ चाहिए वो सब कुछ అన్ని डालेगा, చేస్తాడు. दवाइयाँ डालेगा, చివరికి పంట రాలేదనుకోండి, अंत में फसल नहीं आया, వ్యవసాయకుడు किसान क्या करेगा, ఎంత బాధపడతాడు. कितना दुखित होगा, ఏమంటాడు తెలుసా? क्या कहेगा, హే, వచ్చే సంవత్సరం అసలు వ్యవసాయం చేయను, मैं अगले साल खेती बाड़ी करूंगा ही नहीं, అసలే మొక్క కూడా వేయనిక, मैं एक पौधा भी नहीं होगा, అసలు సేన్ సాయిల్ కూడా రాను నేను, मैं खेत के आसपास में भी नहीं నేను भटकूंगा, రాను సేన్ సాయిల్ రాను. नहीं भटकूंगा खेत के आसपास, ఎందుకని? क्यों? పెట్టాల్సింది పెట్టేనే. इतना बहुत पैसा लगा मैंने इसके ऊपर। మనల్ని కూడా అడుగుతాడు. इसी प्रकार हम पे भी पूछा, हमसे भी पूछेगा, కరోనా కాలంలో कोरोना काल में ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడు, हर दिन प्रभु आपसे ప్రతి बात, ఆదివారం నీతో మాట్లాడు. हर इतवार को आपसे बात कर దానికి रहे हैं, ప్రతిఫలం ఏంటి? उसका प्रतिफल क्या है, దానికి ప్రతిఫలం ఏంటి? प्रतिफल क्या है उसका? ఏదో భక్తి చేసుకుంటున్నాం, कोई हम भक्ति कर रहे हैं, ఏదో వృతా భక్తి చేసుకుంటున్నాం. ऐसे मन मर्जी का भक्ति कर रहे ఇది हैं, చాలే ప్రభు, इतना बस है प्रभु, ఇది చాలే ప్రభు. इतना बस है प्रभु, అది కాదు ప్రియుడా. ऐसा नहीं है प्रिय। విన్నా దానికి जो भी सुना నీ हमने, పరిమాణాన్ని బట్టి నిన్ను అడుగుతాడు. आपके प्रमाण के अनुसार आपसे पूछेगा, పరిమాణాన్ని బట్టి నిన్ను అడుగుతాడు. आपके पास जितना सामर्थ्य है उसी के अनुसार ఉన్న पूछेगा, పరిమాణం నీ దగ్గర. आपके पास है గిద్యోను सामर्थ्य, లాగా నీ దగ్గర పరిమాణం ఉంది. आपके पास भी गिदोन के जैसा सामर्थ्य है, ఇర్మియా లాగా నీ దగ్గర ఉంది. यिर्मयाह के पास की जैसा आपके पास भी మోషే सामर्थ्य లాగా నీ దగ్గర ఉంది. है, मूसा के पास की जैसा सामर्थ्य కానీ आपके पास भी है, ఉపయోగించుకోవడం తెలియట్లా. लेकिन इस्तेमाल करना नहीं जान ఎందుకంటే रहे, పోరాటం తెలియదు, लेकिन मुकाबला करना नहीं, ప్రయత్నించడం తెలియదు, प्रयत्न करना नहीं, మొర పెట్టడం తెలీదు, विनती करना भी पता नहीं, లోబడటం తెలీదు. झुकना भी नहीं पता चल ఎన్ని रहा, తెలియపోతే క్రైస్తవుడు ये బలహీనుడైపోతాడు. सब कुछ ना होने से मसीह कमजोर हो जाएगा। ప్రభు పనుల్లో మనం పరిగెత్తలేము, प्रभु का काम में हम दौड़ नहीं ఉపయోగపడలేము, सकता, उनका इस्तेमाल में नहीं आ सकते, ఉపయోగపడలేము. इस्तेमाल में नहीं आ కాబట్టి सकते। ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి इस మాట్లాడుతున్నాడు, रात को प्रभु हमसे ఈ बात రాత్రి करे, నీతో నాతో आपसे మాట్లాడుతున్నాడు. मुझसे परमेश्वर बात करता है। గిద్యోనుకున్న దేవుడు మనకున్నాడు, गिदोन के साथ रहने वाला परमेश्वर हमारे మోషే साथ, యొక్క సత్తున్నది మనకున్నాడు, मूसा के साथ रहने वाला परमेश्वर ఇర్మియాతో ఉన్నది మనకున్నాడు. यिर्मयाह के साथ रहने वाला వాళ్ళతో परमेश्वर, మాట్లాడితే మనతో దైవతో మాట్లాడుతున్నాడు. आपसे बात उनसे बात करने वाला परमेश्वर आज दास के द्वारा आपसे ले, बात कर रहा है। उठो, ప్రయత్నించు, यत्न करो, ప్రయత్నించు. यत्न करो, అన్ని పటాపంచలైపో. सब कुछ అధికారుల్లో పడతారు, अधिकारी झुक जाएंगे, ఆఫీసర్లో పడతారు. ऑफिसर झुक जाएगा, ప్రయత్నిస్తే ఫలవంతం జరుగుతుంది. तो प्रयत्न करने से फल मिलेगा, ప్రయత్నిస్తే. ये प्रयत्न करने అందుకే से, గిద్యోను इसलिए చెట్టు गिदोन, కింద కూర్చున్నావు ఎందుకు నువ్వు? क्यों पेड़ के नीचे बैठे हो, ఏం చేస్తావయ్యా? क्या करूं प्रभु, ఎలా ప్రభువా? कैसा करूं, ఏందయ్యా? क्या అలా करूं, కాదు ऐसा नहीं, గిద్యోన్, हे गिदोन, నేను పంపుతున్నాను పా. मैं भेजता हूं ले, आपको, उठो, లే, उठो, ఒక్క మనుషుని చంపినట్టు చంపేస్తా. जैसे एक इंसान को मारोगे నువ్వు वैसे सबको పరాక్రమవంతుడివి, मारेगा, तू तो सूरवीर నువ్వు है, సూర్యవీరుడివి. तू सूरवीर सूरमा ఎందుకు है, బలహీనపడుతున్నావు? क्यों कमजोर ఎందుకు है, భయపడుతున్నావు? क्यों डरते हो, ఎందుకు చేతకాని क्यों అనుకుంటున్నావు? निकम्मा समझते ले, हो खुद को, उठो। దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు, परमेश्वर का बात करने का सामर्थ्य बातें है प्रियो, ఈ మాటలు మనలోకి రావాలి. ये बातें हमारे अंदर आना है, పక్కకు బాగూడదు, बगल में नहीं जाना है, పైకి బాగూడదు, ऊपर नहीं जाना కిందకు है, బాగూడదు. नीचे नहीं जाना है, కిందకు పోతే नीचे गर्जन से తొక్కేస్తున్నావు, पैरों से रोन देते हैं, పక్కకి వెళ్తే बगल में హా जाने से పాని చెప్పే हाँ चले गए तो चले गए, बताया तो बताया, పైకి వెళ్తే अगर ऊपर चले गए హా तो పాని. कोई बात नहीं, जाने दो,
ఏమంటాడు क्या कहेगा? ఏమంటాడు क्या कहेगा? ఇజ్రాయేలు దేవుని దృష్టిలో దోషులైపోయి इजराइल परमेश्वर की नजर में दोषी అమోరీ ठहर गए। దేవతలను పూజించబాకండిరా అంటే నా మాట లేదు. अमोरी देवताओं को दंडवत मत करो बोला तो मेरी बात नहीं सुना। అందుకే హిజ్కియా అంటాడు इसलिए इसके लिए बोलता है ఆ విగ్రహాలు మన హృదయాల్లో ఉన్నాయి, वो मूर्तियां हमारे हृदय में है, మన बोलता है, హృదయాల్లో ఉన్నాయి. हमारे हृदय में है। మనం ఎదురుగా ఉన్న వాళ్ళైతే हमारा सामने వాళ్ళు लोगों को మూర్తులు तो పూజిస్తున్నారే, वो तो मूर्ति की వాళ్ళు पूजा విగ్రహాలు कर- वो పూజిస్తున్నారే, मूर्ति पूजा कर మరి रहे మనం हैं, ఏం చేస్తున్నాం? फिर हम क्या कर रहे हैं? అక్కా తమ్ముడా నిన్ను అడుగుతున్నాడు దేవుడు, आपसे पूरे पूछ रहे हैं भाई बहनों, ఓ సహోదరుడా నిన్ను ये అడుగుతున్నాడు, भाई आपसे पूछ रहे ఓ हैं, సహోదరు నిన్ను हाँ, అడుగుతున్నాడు. वो बहन आपसे మన पूछ रहे हैं। హృదయాల్లో విగ్రహాలు అమ్మోరి దేవతలను పెట్టుకున్నాము, हमारे हृदय में भी ऐसी अमोरी की जैसे కామోష దేవతలను పెట్టుకున్నాము. खामोश देवताओं को అవి रखा। దేవునిలో ప్రయత్నించడానికి పని చేయవు, वो प्रभु में व्यर्थ అవి करने మనల్ని नहीं देगा। నిష్ప్రయం చేస్తే. वो हमें निष्प्रयोजन कर देगा। ఉరుకు दौड़ो, పని చేయి. काम करो, యవనంలో ఉన్నావు, जवानी अवस्था में हो, యవనంలో ఉన్నావు, जवान हो तो ఇప్పుడు చెబితే ఎప్పుడు చేస్తా? अब नहीं करोगे तो कब करोगे? 60 ఏళ్ళకి సర్వీస్ అయిపోద్ది. 60 साल में सर्विस खत्म हो जाएगा। ఇంకేమంట సర్వీస్ అయిపోయింది, सर्विस खत्म होने के बाद क्या అప్పుడేమో बोलेगा? సర్వీస్ అయిపోయిందో పొల్లుడిపోతున్నాయో బుడ్డోండయ్యో. तब क्या हो गया? सर्विस खत्म हो गया, दांत निकल गया, बुढ़ा हो गया, वो बोलेगा లే उठो। 35 సంవత్సరాలప్పుడు లేచాను నేను, मैं 35 साल की उम्र में उठा था, 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, उसके बाद 35 साल और नौकरी किया। అరిగెత్తాను దేవుని मैंने పనిలో. दौड़ा प्रभु के काम में, కానీ लेकिन అధికారుల మధ్యలో ఉండి మొరపెట్టేవాడు. अधिकारी के बीच में रह के भी विनती అసలు करता था। ఆదివారం వస్తుందంటే గురువారం నుంచి మొరపెట్టేవాడు, और इतवार के समय आने वाला तो गुरुवार से ही मैं గురువారం विनती నుంచే करता- మొరపెట్టేవాడు. गुरुवार से ही विनती అయ్యా करता। నాకు దేవుని పనిలో కావాలి, प्रभु आपका काम నేను में దేవుని मुझे- పని నడవాలి. आपके कामों में मुझे चलना है प्रभु। నేను చెప్తున్నాను, मैं बताता हूँ आपसे, నేను అనుభవించి చెప్తున్నాను. मैं अनुभव से कहता हूँ, లే उठो లే उठो, మొరపెట్టు, विनती करो, ప్రయత్నించు, यत्न करो, బలహీన మాటలు మాట్లాడ. कमजोरी बातें मत बोलो। చూడండి देखिए గిద్యోనికి శక్తి మనకి गिद्योन को देने वाला शक्ति हमको भी देगा, మనకిస్తాడు. हमको भी देगा। పక్షపాతం లేదు పిల్ల. वो पक्षपात नहीं, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న कल దేవుడు. और आज जी एक समान रहने वाला है। రండి చిన్న ప్రార్థన. आइए छोटा सा వందనాలు ప్రభు, धन्यवाद प्रभु, స్తోత్రాలు నాయన. धन्यवाद। ఈ రాత్రి इस रात के समय మాతో మాట్లాడు, हमसे बात किया प्रभु, మాతో మాట్లాడు, हमसे बात किया प्रभु, గిద్యోన్తో మాట్లాడు, गिदोन से बात మోషతో మాట్లాడు, मूसा से बात किया, ఇర్మీతో మాట్లాడు, यिर्मयाह से बात किया మాతో प्रभु, మాట్లాడు. हमसे भी बात कर रहे ఇదిగో प्रभु। గిద్యోను देखो బలహీనుడైపోయాడు, गिदोन कमजोर पड़ गया, అయితే అతనిలో ఉన్నది ఉంది ప్రభు, ఆ దున్ను ఉంది, उसके अंदर तो ढूंढते हैं కానీ प्रभु శక్తి जी, లేదు. शक्ति नहीं है। అందుకే అంటున్నాడు, इसलिए आप ఇదిగో कहते हैं, నేను నీకు శక్తిని ఇస్తున్నాను. मैं तेरे को शक्ति నేను दूंगा, యెహోవాని. मैं यहोवा हूँ, లే उठो। ఇదిగో మిద్యానుల్ని ఒక్క మనుషుని కొట్టేస్తాం. विद्यार्थियों को सबको एक मनुष्य को मारने के जैसे मारोगे। ప్రార్థన చేయండి పిల్ల. प्रार्थना करो అవును प्रिय। ప్రభు, हाँ प्रभु, నాకు కూడా శక్తి ఇచ్చింది, मुझे भी शक्ति నాకు दिया, ఇస్తున్నావు, मुझे भी दे रहे నేను प्रभु। మొరపెడతాను, मैं विनती నేను करूंगा, मैं మొరపెడతాను. विनती करूंगा, అయ్యా నీలో పనిచేయడానికి మొరపెడతాను. आपके अंदर काम करने के लिए मैं धुन रखूंगा, विनती करूंगा, ప్రార్థించండి. प्रार्थना దేవుడు करें। మన సహాయంగా ఉంటాడు. प्रभु हमारा मददगार అదిగో बनेगा। ఆయన ఇచ్చినటువంటి ఆ బలముతో నేను పని చేయగలను, मैं परमेश्वर का दिया गया उस सामर्थ्य से ही ఆ मैं काम శక్తితో कर सकता పనిచేయాలంటాడు. हूँ। उसी शक्ति ఆ से मैं శక్తి काम దేవుడు करूंगा। ఇస్తాడు. वो शक्ति ఎప్పుడు? प्रभु देगा, कब? మనకు ఆశ, हमारे अंदर आशा हो, ప్రయత్నం, यत्न करे, మొర, विनती करे, దేవునిలో నడవాలనుకో प्रभु में चलने की ఆశ. आशा के साथ। ప్రభువా प्रभु ఈ దాసుని ద్వారా మాట్లాడిన మాటలు, आपके दास के द्वारा बोए गए కొద్ది वचन, మాటలు थोड़ी सी बातें బలపరచును గాక. प्रभु सामर्थ देने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं प्रभु जी। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया।